రెండవ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. దాని ముందు 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 21వ వచనం మనందరం కలిసి మళ్ళీ చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నేను యెహోవా నిస్సి సంఘానికి పరిచయం కాకముందు డోర్నకల్ రోడ్లో ఉన్న మందిరానికి వెళ్ళేవాడిని అని మీలో కొంతమంది తెలుసు. అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ మన సికామణి సెంటర్ చెందిన వారు ఎన్ డేవిడ్ గారు కుటుంబం ఆ చర్చిలో పెద్దలుగా ఉండేవాళ్ళు, సంఘ పెద్దలుగా ఉండేవాళ్ళు. వాళ్ళు అన్న వాళ్ళకి, కృపమ్మ గారికి అన్న వాళ్ళకి కూడా వాళ్ళు పరిచయం. వాళ్ళు అప్పుడప్పుడు మన మందిరానికి ఆంటీ గారు వస్తూ ఉండేవారు. నేను కూడా అప్పుడప్పుడు హార్మోనియం క్లాస్కి వస్తూ అప్పుడప్పుడు కూడా నేను వచ్చేవాడిని. అయితే ఒకసారి నేను ఇలా హార్మోనియం నేర్చుకోవడానికి వచ్చే సమయంలో కృపమ్మ గారు, దేవుని సేవకురాలు కృపమ్మ గారు, ఏంటి ప్రసాద్, ఆ చర్చిలో అంటే నేను వెళ్ళే డోర్నకల్ రోడ్లో ఉన్న చర్చిలో నీ పేరు మారుమోగిపోతుందంటే ఏంటి అని అన్నారు. అయితే నాకు అర్థం కాలేదండి. అంటే ఇట్లా డేవిడ్ గారు వాళ్ళ ఫ్యామిలీ నీ గురించి చెప్పారు, నువ్వు చాలా మంచివాడవట, అక్కడ బాగా పరిచర్య చేస్తావట, అక్కడ సేవకులకు అనుకూలంగా ఉంటామట అని నీ గురించి వాళ్ళు మంచిగా చెప్పారయ్యా అని కృపమ్మ గారు అన్నారు. సరే, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను కొంతకాలం తర్వాత ఇక్కడ మన మందిరానికి రావటం, రక్షించబడి బాప్తిజం తీసుకోవటం, మా సంఘంలో చేర్చబడటం, ఇవి జరిగినాయి. అయితే అప్పుడు నేను అక్కడ వెళ్ళటం మానేసి ఇక మన సంఘానికి క్రమకుడిలు రావటం జరుగుతున్న సమయంలో అమ్మ అన్న నన్ను అలాగ బయటికి సేవకి, అంటే గృహాలు దర్శించడానికి కానీ వేరే సంఘాలకి మీటింగ్లు జరిగితే ఆ మీటింగ్స్కి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళేటప్పుడు సౌండ్ తగ్గిస్తే బాగుంటుంది, సౌండ్ బాగా హమ్మింగ్ వస్తుంది. తీసుకెళ్ళేటప్పుడు నన్ను ఆ సంఘస్థులకో లేకపోతే ఆ గృహాలు దర్శించే ఆ గృహస్థులకు నన్ను అమ్మ అన్న పరిచయం చేస్తూ నా పేరు చెప్పి, ప్రసాద్ అండి, డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు, మా కొత్తగా రక్షించబడ్డాడండి, మా మందిరానికి వస్తున్నారు, మంచి విశ్వాసి, చాలా మంచివాడు, మంచి విశ్వాసి మా సంఘంలో అని నా గురించి వాళ్ళకి చెప్పేవాళ్ళు. అన్న కూడా 1-2 పర్యాయాలు ఎవరికో సేవకులకి పరిచయం చేస్తూ గుడ్ బిలీవర్ అన్న మాటలు కూడా నాకు గుర్తుంది. మరి నిజమో కాదు నాకు తెలియదంటే నాకు గుర్తున్న మట్టుకు చెప్తున్నాను, ఉన్న మాట చెప్పేస్తున్నాను.
అట్లా నన్ను వాళ్ళు పరిచయం చేసి అట్లా అనేవారు అనమాట. మంచి విశ్వాసం అండి మా సంఘంలో అని అనేవారు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, రోజులు గడుస్తూ ఉండగా, దినాలు జరుగుతూ ఉండగా, వారు ఏ ఉద్దేశంతో అయితే నన్ను మంచివాడు అన్నారు, అది కాలం గడుస్తున్న కొలది నాలో లేదు అని నాకు అర్థమైంది. నన్ను మీలో చాలామంది ఎరుగుదురు, వెనక్కి కూర్చున్న అక్క వాళ్ళు కానీ బ్రదర్స్ కొంతమంది నన్ను గురించి మీరు ఎరుగుదురు. అయితే నాలో అప్పుడు ఉన్న మంచి, అప్పట్లో ఉన్న మాదిరి నాలో లేదని మీలో చాలామందికి తెలుసు. నాకు తెలుసు, మీలో చాలామందికి తెలుసు, నా భార్య కూడా తెలుసు. అప్పట్లో ఉన్న ఆ మాదిరి, మంచి, నా గురించి ఎవరైతే మంచి అని చెప్పారు కదా, నేను చాలా మంచివాడిని, వీరుని సూర్యుని అని చెప్పారని చెప్పించారు, అవన్నీ నాలో ఉన్నట్టుగా నాకు అర్థమైంది లేనట్టుగా. అంటే ఈరోజు నా వాక్యం అని నేను దీని గురించి చెప్పట్లా, ఏదో నేను చెప్పుకోలేని చెప్పట్లేదు, కానీ అది నాకు తెలుసు. నాలో ఆ మంచి లేదని, ఆ మాదిరి లేదని ఈ సంవత్సరాలు గడుస్తున్న కొద్ది నాకు అర్థమైంది. దేవుని సంఘంలో మంచివాడిగా ఉండటం ఎంత ముఖ్యమో, మంచి మాదిరిని ఉంచి పోవటం అంత ముఖ్యం. దేవుని సంఘంలో మంచివాడిగా, మంచివారిగా ఉండటం ఎంత ముఖ్యమో, మంచి మాదిరిని ఉంచి పోవటం చాలా ముఖ్యం, అంతకంటే ముఖ్యం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ పేతురు పత్రికలో ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తప్ప ఇంకెవరి గురించి ఈ మాట వ్రాయబడలేదు. ఏంటి ఆ మాట అంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆ మాట ఉంచిపోయాను అన్న మాట దాదాపుగా ప్రభువారి గురించే రాయబడింది. ఇంకా మరి ఎవరి గురించి ఉన్నట్టుగా మనకి దాదాపుగా కనబడదేమో. అంటే మాదిరిగా ఉండండి అన్న మాట ఉంటుంది, కానీ మాదిరి ఉంచిపోయాను ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఉంచిపోయాను అన్న మాట బహుశా అంటే మీకు తెలిసి ఉండొచ్చేమో, కానీ నాకు గుర్తున్న మటుకి ప్రభువారి గురించే ఉంచిపోయాను అన్న మాట ఆయన గురించే రాయబడింది. సరే, మనం సంఘంలో మాదిరికరమైన విశ్వాసులంగా ఉండటం ప్రాముఖ్యమే, మాదిరి ఉంచిపోవటం కూడా చాలా ప్రాముఖ్యం. ఇదే పేతురు గారి వ్రాసిన ఈ గ్రంథంలోనే, ఈ పత్రికలోనే మాదిరిని ఉంచిపోయిన, అసలు ఎవరు మాదిరి ఉంచిపోగలరు అనే మాటలు ఇందులోనే కొన్ని ఉన్నాయి. అవి నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని సంఘంలో మాదిరిగా ఎవరు ఉండగలరు, ఉంచిపోగలరు? దేవుని సంఘంలో ఎవరు మాదిరి ఉంచిపోగలరు, ఉండగలరు అనేవి ఒక 6 మాటలు నేను జ్ఞాపకం చేస్తానండి. ఈ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయములో నుంచే ఈ మాటలు మనం చూస్తాం. అన్ని రెఫరెన్స్లు తీయడానికి మన సమయం లేదు, కానీ అక్కడక్కడ మీకు తెలియజేస్తాను.
ఈ 4 అధ్యాయాల్లో అనగా 2, 3, 4, 5 ఈ 4 అధ్యాయాల్లో మనకి 6 రకాలైన మనుషులు కనిపిస్తారు. 6 రకాలైన మనుషులు కనిపిస్తారు. ఒకటి ప్రియులు, రెండవది పనివారు, మూడవది పరిశుద్ధ స్త్రీలు, నాలుగవది పురుషులు, ఐదవది పిల్లలు, ఆరవది పెద్దలు. ఈ 6 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయంలో మనకి కనిపిస్తారు. ఒకటి ప్రియులు, రెండవది పనివారు, మూడవది పరిశుద్ధ స్త్రీలు లేకపోతే స్త్రీలు, నాలుగవది పురుషులు, ఐదవది పిల్లలు, ఆరవది పెద్దలు. మొదటిగా ప్రియులు అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే చూడండి అనా 4:12 కనిపిస్తుంది. ఇంకా ఇందాక కొన్ని చోట్ల కనిపిస్తుంది. ప్రియులారా అన్న మాట, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి అన్న అక్కడ కనిపిస్తుంది. తర్వాత 2:11 ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక అని మనకి ఈ సందర్భాల్లో కనిపిస్తుంది ప్రియులారా అనే మాట. దేవుని సంఘంలో ఎవరు మాదిరిగా ఉండగలరు, ఉంచిపోగలరు అంటే ప్రియులైన వారే దేవుని సంఘంలో మాదిరి ఉంచిపోగలరు. ప్రియులైన వారు ఏంటి ఈ ప్రియులలో ఉన్న లక్షణాలంటే, ఒకటి వారు ప్రభువుకి భయపడతారు, పరిపాలకులను సన్మానిస్తారు, తర్వాత అగ్ని వంటి మహాశ్రమల్లో నమ్మకమైన సృష్టికర్తకు తమను తాము అప్పగించుకుంటారు. ప్రియులలో ఉండే ఈ లక్షణాలు. ప్రభువుకి భయపడతారు. ఆ మాట చదువుతాం కదా మనం. చదవండి. ప్రియులు అనేవారు, ప్రియులుగా ఉన్నవారు మొదటగా వాళ్ళు ప్రభువుకి భయపడతారు, తర్వాత పరిపాలకులను సన్మానిస్తారు. పరిపాలించే అధికారులు, రాజులు అనే మాటలు అక్కడ చూస్తాం మనం. రిఫరెన్స్లు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను అక్కడికి చెప్పేస్తున్నాను, అవసరాన్ని బట్టి చూద్దాం. తర్వాత ఇందాక మనం చదువుకున్నట్లుగా ఈ 4వ అధ్యాయము 12వ వచనంలో అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు నమ్మకమైన సృష్టికర్తకు తమను తాను అప్పగించుకునేవారే ప్రియులు. వారు దేవుని సంఘములో మాదిరిని ఉంచిపోగలరు. తర్వాత రెండో మాట పనివారి గురించి అనుకున్నాం కదా, ఆ మాట నేను చదువుతున్నాను. 2:18 పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. కాబట్టి ఎవరైతే పూర్ణ భయం కలిగి నా పనివారిగా ఉంటారో వారు దేవుని సంఘములో మాదిరిని ఉంచిపోగలరు. సహజంగా
ఆమ్, నేను వేరే చోట, నేను సొంతంగా కారు కొనుక్కోక ముందు నేను వేరే చోట 2 చోట్ల పనిచేశాను. అందులో ఒక అతను ఉండేవారు. అతను కొంచెం నా పట్ల తప్పుగా మాట్లాడటం, తప్పుగా వ్యవహరించటం, చాడీలు చెప్పడం, అట్లాగే కొంచెం నాకు కష్టం అన్నట్లుగా అతను నా విషయంలో ప్రవర్తించేవాడు. అయితే నాకు కోపం వచ్చేది. అతని ప్రవర్తన బట్టి, అతని వైఖరిని బట్టి నాకు కోపం వచ్చేది. కానీ వాక్యం తెలిసిన వాణ్ణిగా ఉన్నాను కాబట్టి, వాక్యం నేర్చుకుంటూ రక్షించబడిన తొలి దినాల్లో అలా ఉండాను కాబట్టి తప్పక నేను అతనికి లోబడి ఉండేవాడిని. అతని పట్టించుకునేవాడిని కాదు. పూర్ణ భయంతో నా యజమానుడు అన్నట్లుగా, నాకు ఓనర్ అన్నట్లుగా నేను అతని పట్ల ఉండేవాడిని. కాబట్టి మనం ఎక్కడెక్కడైతే మనం పని చేస్తున్నామో, అది కాలేజో, స్కూల్లో, లేకపోతే ఇంకేదో ఆఫీసో, ఇంకా రకరకాల మనం పని చేస్తూ ఉంటాం కదా. అక్కడ మనం మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన వారికి కూడా మనం పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఇలాంటి పనివారే దేవుని సంఘములో మాదిరిని ఉండగలరు. వాళ్ళు ఏదన్నా అంటే మనం ఇంకోటి అన్నాం అనుకోండి, అది మనం మాదిరిని తప్పిన వారిగా ఉంటాం. దానివల్ల ఒకసారి ఇట్లాగే గుణదల్లో మనకి మీటింగ్ జరుగుతూ ఉంటే, మెట్రోపాలిటన్ చర్చిలో నేను అక్కడికి రావాలి, మీటింగ్కి రావాలి. నా ప్రక్కన వ్యాపారం చేసుకునేవాళ్ళు అక్కడుండే పోలీస్ సిబ్బందికి వాళ్ళకి ఏదో చిన్న జరిగి, నేను మీటింగ్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు నన్ను తిట్టడం ప్రారంభించారు. అసలు ఆ సందర్భం నాకు తెలియదు. అసలు పోలీసు వారికి వాళ్ళని బండి తీపించేశారనమాట. తీపించేస్తే ఆ సందర్భంతో నాకు సంబంధం లేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. వస్తే అంతా నేను చేసినట్లుగా నా మీద వాళ్ళు చెడ్డగా వ్యవహరించి కొంచెం నా మీద తప్పుగా మాట్లాడారు. తర్వాత వాళ్ళు వచ్చి అతనిదేం తప్పు లేదు అని చేస్తే అది వాళ్ళు సెట్ అయ్యారు అనమాట. సరే, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు అసలు ఆ సందర్భం నాకు సంబంధం లేదు, కానీ నన్ను వాళ్ళు చాలా ఇది చేశారు. అయినా నేను అక్కడ పెట్టి అతను నన్ను ఏమంటే, నువ్వు చర్చికి వెళ్తావు, బైబిల్ పట్టుకుంటావు, ఏం నువ్వు చేసేది ఇదే అన్నట్టుగా మాట్లాడినాను. అంటే మనం ఏదైనా ఒక తప్పు చేసామంటే అది ఆటోమేటిక్గా మన సాక్ష్యానికి దెబ్బ, రెండవది సంఘానికి కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ముష్కరులైన వారికి కూడా మనం పూర్ణ భయంతో లోబడి ఉండాలి. అలాంటి వారే దేవుని సంఘములో మంచి మాదిరి ఉంచిపోగలరు. 3వది పరిశుద్ధ స్త్రీలు. అది చదువుదాము. 3వ అధ్యాయము. ఎన్నో వచనం అది? 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈ సందర్భం ఎందుకో మనకు తెలుసు. స్త్రీలు తమ పవిత్ర ప్రవర్తనను బట్టి పురుషులను రాబట్టుకొనవచ్చును అన్న దాని మీద పేతురు గారు వ్రాశారు.
ఎవరైతే అంతరంగ పురుషుని స్వభావము అని అక్కడ ఉంటుంది, అంతరంగ పురుషుడు అని కూడా ఉంటుంది. మీ హృదయపు అంతరంగ స్వభావం అని ఉంది, దానికి అంకె వేసి క్రింద అంతరంగ పురుషుడు అని ఉంది కదా, రైట్. ఎవరైతే అంతరంగ పురుషుని స్వభావం కలిగి ఉంటారో అలాంటి వారు దేవుని సంఘములో మాదిరి ఉంచిపోగలరు. ఒకసారి ఒక ఆమంట తన భర్త రక్షించబడాలని పాప ఆశ ఉంది, ఆమెకు చాలా ఆశ ఉంది, రాబట్టుకోవాలి నా భర్తను అని అనుకుని ఆమె భర్త దగ్గరికి వచ్చి ఎలాగొచ్చిందంటే జడలు అల్లుకొని వచ్చిందంట, జడలు అల్లుకొని వచ్చిందంట. తర్వాత ఇంకా ఎలాగొచ్చింది, అక్కడే ఉన్నాయి 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, తర్వాత బంగారు నగలు పెట్టుకుని వచ్చిందంట తన భర్తను రాబట్టుకోవచ్చు అని. తర్వాత వస్త్రము జడలు అల్లుకుంటయు, నగలు బంగారు నగలు పెట్టుకునిటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము కాక. అంటే పాపం ఆమె ఏమనుకుంది, ఆశ ఉంది ఆమెకి, నా భర్తను నేను రాబట్టుకోవాలి, మందిరానికి నేను నా భర్తను తెచ్చుకోవాలి అనే ఆశ ఉంది. కానీ అది కరెక్ట్ అని అంటారా? జడలు అల్లుకుని వచ్చి నువ్వు మందిరానికి రండి అంటే వస్తాడా ఆయన? వెలగల వస్త్రాలు కట్టుకుని మందిరానికి రండి అంటే వస్తాడా? చక్కగా అలంకారం చేసుకుని మందిరానికి రండి అంటే వస్తాడా? రాడు కదా. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే అంతరంగపు అలంకారము, అంతరంగ పురుషుని స్వభావము, ఇవి పరిశుద్ధ స్త్రీలు, పూర్వకాలంలో పరిశుద్ధ స్త్రీలు వాళ్ళు జడలు అల్లుకునో, వెలగల నగలు పెట్టుకునో, బంగారు నగలు పెట్టుకునో, వెలగల వస్త్రాలు కట్టుకునో, ఇంకా ఏదేదో పై పూత చూసి చూపించి వాళ్ళు తమ భర్తలను రాబట్టుకోలేదు. కానీ వారు అంతరంగ పురుషుని అంతరంగ స్వభావాన్ని అలంకరించుకొని తమ భర్తలను వాళ్ళు రాబట్టుకున్నారు. కాబట్టి ఎవరైతే ఇలాంటి అంతరంగ పురుషుని స్వభావాన్ని ధరించుకుంటారో అలాంటి వారు మాత్రమే దేవుని సంఘములో మాదిరిని ఉంచిపోగలరు. కాబట్టి మన అలంకారం అది పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ, ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు అని వ్రాయబడింది కాబట్టి ప్రత్యేకంగా ఆ మాట, ఇది దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినది. ఇది దేవుని దృష్టిలో, ఈ స్వభావము, ఈ అలంకరణ దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగింది. తర్వాత పురుషులు చదువుదాం చూడన్నమాట, 7వ వచనం 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ పురుషులను గురించి ఆయన చెప్తూ ఇలా అన్నాడు, పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీతో పాలివారై ఉన్నారని ఎరిగి.
చాలామంది పురుషులు భార్యలను తమ పాలివారు అన్నట్లుగా చూడట్లేదు, పాలేరుల్లాగా చూస్తున్నారు. కొంతమంది పురుషులు నేను ఎరుగుదును అక్కడక్కడక్కడ విశ్వాసులే. ఆ విశ్వాస గురించి మనం మాట్లాడే అవసరమే లేదు, కానీ విశ్వాసులే. పేతురు అంటున్నారు, పురుషులారా, జీవమను కృపావరము, జీవమను కృపావరములో వారు పాలివారై ఉన్నారు. వాళ్ళు పాలేరులు కాదు, వాళ్ళు పాలివారై ఉన్నారు. అంటే నేను ఏ కృపావరం పురుషులకు ఇచ్చానో అదే కృపావరం స్త్రీలకు కూడా ఉంది. కాబట్టి నువ్వు చెలాయించడానికి కుదరదు. నువ్వు బ్రతకడానికి ఎంత హక్కు నేను నీకు ఇచ్చానో, ఏ కృపావరం నీకు ఇచ్చానో అదే కృపావరం వాళ్ళకు కూడా ఉంది. దానిలో వాళ్ళు పాలివారై ఉన్నారు. ఒక 3 నెలల క్రితం నాకు సుమలతకి యాక్సిడెంట్ అయిన సందర్భం మీకు తెలుసు కదా. ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయితే నేనే బ్రేక్ నొక్కి సడన్గా ఒక ఫ్యామిలీ అడ్డొచ్చారు. నేను సడన్ బ్రేక్ నొక్కేటప్పటికి ఇద్దరం పడిపోయాం. నాకైతే బాగా దెబ్బలు తగినాయి, తనకి అక్కడక్కడ నొక్కిపోయినాయి. అప్పుడప్పుడు ఈ 2-3 నెలల్లో అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు, లేకపోతే 1 టౌన్ పని మీద వెళ్ళి వచ్చినప్పుడు ఆ ప్లేస్కి రాగానే నేను ఇలా అనుకుంటానన్నమాట, ప్రభువా, పడిపోయిన నన్ను నువ్వు లేవనెత్తావు అని. అట్లాగా దాదాపు 2 నెలలు అలా అనుకున్నాను. పడిపోయిన నన్ను లేవనెత్తావు ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు అనుకుంటున్నాను. ఈ మధ్య కొంతకాలం, 1 నెల అవుతుందేమో, అట్లా వస్తుంటే డోలాస్నార్ ఇంటికెళ్ళి వస్తుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట గుర్తు చేశాడు. అరే, పడిపోయింది నువ్వు ఒక్కడవ కాదు కానీ నీ భార్య కూడా పడిపోయింది కదా, నీ గురించే ప్రభువా, పడిపోయిన నన్ను లేవనెత్తావు అని నీ గురించే 2 నెలలు నువ్వు స్తుతించుకున్నావు, నీ భార్య కూడా పడిపోయింది కదా, తన గురించి స్తుతించవా అని. ఈ 1 నెల క్రితం జరిగి 3 నెలలు అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు జ్ఞాపం చేశాడు నాకు? 1 నెల క్రితం గుర్తు చేశాడు అనమాట. అంటే ఇద్దరం పడిపోయాను కదా, కాబట్టి నేను ఇద్దరి గురించి స్తుతించాలిగా. తను పడిపోయింది, నేను కూడా పడిపోయాను. అది జీవమను కృపావరములో పాలివారం అవటం అంటే నాకు ఇలా అర్థమైందనమాట. ఇంకా మీకు ఏదైనా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జీవమను కృపావరంలో నీ భార్య పాలి భాగస్థురాలిగా ఉంది. పాలేరు కాదు, పనికత్తె కాదు, మనం చెలాయించడానికి ఏమీ లేదు అక్కడ. కొంతమంది భలేగా భార్యల పట్ల వ్యవహరిస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు, ఒసే అసే అంటుంటారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు, వారి అవసరాలు తీర్చకుండా ఉంటారు, వారి ధర్మాలు నెరవేర్చకుండా ఉంటారు, వారిని ఒక లెక్కలేనితనంగా చూస్తూ ఉంటారు. కానీ పేతురు గారు ఏమంటున్నాడు? జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరగండి అంటున్నాడు. ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి ఈ కొంచెం ముందుకు వెళ్తాను. ఒక కుటుంబం వారి సంఘంలో మాదిరిని ఎలా ఉంచిపోగలరు అంటే ఒక 2 మాటలు చూడండి. ఆ మాట ఏంటంటే, అభ్యంతరకరము లేని ప్రార్థనలు,
అంతరంగ పురుషుని స్వభావం ఉన్న వారు, అక్కడున్న మాటలే ఈ రెండు కలిపి చెప్తున్నాను. అంతరంగ పురుషుని స్వభావం కలిగిన స్త్రీలు ప్రార్థనలకు ఆటంకకరం చేయని పురుషుడు, ఆ మాట అదేనా, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు అని ఉంది కదా. ఎవరి కుటుంబంలో అయితే ఈ రెండు అనుభవాలు ఉంటాయో వాళ్ళు దేవుని సంఘములో మాదిరికరముగా ఉండగలరు, మాదిరిని ఉంచగలరు. అంతరంగ పురుషుని స్వభావం కలిగిన వారు తమ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండే కుటుంబము దేవుని సంఘములో వాళ్ళు మాదిరికరంగా ఉండగలరు, మాదిరిని ఉంచగలరు. కాబట్టి కుటుంబంగా ఉన్న మనము దేవుని సంఘములో అలాగ మంచి మాదిరిని ఉంచుకోవాలి. 5వది పిల్లలు. చూడండి, ఆ మాట చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనుడి. ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి దీన మనస్సు, దీనులు, దీన మనస్కులు. దీన మనస్సు, దీనులు, దీన మనస్కులు, ఈ 3 మాటలు ఈ వచనాల్లో ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్న వారిమైన వారు ఈ 3 అనుభవాలు ఇదంతా ఒకటి అనుకోవచ్చు. దీన మనస్సు, దీన మనస్కులు వీరు దేవుని సంఘములో మాదిరిని ఉంచగలరు, ఉంచిపోగలరు. మనం చాలాసార్లు వింటాం కదా, దేవుని సేవకులు చెప్తుంటారు గీర మనసు, ధీమా మనసు అని. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి ఇలాంటి ఉంటే అది మనం దేవుని సంఘములో మాదిరిని ఉంచలేము. కాబట్టి పిల్లల గురించిన ఆ మాట. చివరిగా పెద్దలు చదువుదాం ఆ మాట. 5వ అధ్యాయము. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబోవు మహిమలో పాలివాడనని నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఇక్కడ పెద్దలు గురించిన మాట పౌలు గారు చెప్తున్నాడు పేతురు గారు చెప్తున్నారు. పెద్దల గురించిన మాట పేతురు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఈ మాటలు మీ మధ్యనున్న దేవుని మందను. కాబట్టి మనం ఎవరి మందం? మనందరం కూడా దేవుని మందము. తర్వాత దేవుడు పెద్దలకు మనల్ని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? పై విచారణ చేయడానికి. అక్కడున్న మాటలే కదా. మనము మీ మధ్యనున్న దేవుని మంద అన్నారు. రెండవది, మనము దేవుని చేత
అప్పగించబడిన వారము. ఎందుకు అప్పగించబడ్డామంటే మనం పై విచారణ చేయడానికి, మనల్ని కాయటానికి దేవుడు పెద్దలైన వారికి అప్పగించాడు. అయితే మనం పెద్దలైన వారు అనగా అది పరిచారకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సేవకులు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు, సంఘంలో ఉన్న పెద్దలు అనుకోవచ్చు, పరిచారకులు కానీ ఎవరైనా అనుకోవచ్చు. మనం దేవుని సంఘములో పెద్దలు మాదిరిని ఎలా ఉంచిపోగలరు అంటే అన్న ప్రభువులైనట్టు ఉండక, ఆ మాట ప్రభువులైనట్టు ఉండక. ఇదివరకు నేను దోనకల్ రోడ్లో ఉన్న మందిరానికి వెళ్ళేవాడిని చెప్పేవాడిని కదా. అక్కడ వచ్చే ఆ విశ్వాసుల మీద, ఆ ప్రజల మీద భలే పెత్తనం చేస్తూ ఉంటారు. పెత్తనం చేసి మేమే ప్రభువులం. అక్కడ ఉండేవాళ్ళం కూడా అందరూ అంతే. దాదాపుగా ఒక 15 మందో 12 మంది కమిటీ మెంబర్స్ ఉంటారు. ఆ వచ్చే వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. మేమే ప్రభులు అన్నట్లుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో కూడా అప్పుడప్పుడు మనం అక్కడికక్కడికి వెళ్తూ ఉంటాం కదా, ఆ పెత్తనాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఏ పెద్ద అయితే ఎవరు పెద్దలుగా ఉన్నవారో వారు దేవుని సంఘములో మాదిరికరంగా ఉండాలి అంటే ఎవరు ఉండగలరు అంటే వాళ్ళు దేవుని సంఘములో వారు దేవుడు అసలు మామూలుగా అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ ఈ మందకు ఉండే లక్షణాలు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఇందులో కదా, మనకు తెలిసిన మాట. ఈ మంద ఎలాంటి వారు? వాళ్ళు యాత్రికులు అని మనం చదువుతున్నాం. తర్వాత అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడినవారని, కొనబడినవారని చదువుతాం. తర్వాత రాజులైన యాజక సమూహం అని చదువుతాం. దేవుని సొత్తు అయిన ప్రజలని మనం చదువుతాం. తర్వాత పరిశుద్ధులు అని మనం చదువుతాం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి ఇందులో. కానీ వీళ్ళ మీద మీరు ప్రభువులైనట్టు ఉండొద్దు, వీరిపైన పెత్తనం చెయ్యొద్దు అని అంటున్నాడు పౌలు గారు. మనం లూకాసు వార్తలో మంచి సమరయుడి విషయం చూస్తాం కదా. ఆ పూటకొల్ల వాడు చేసింది ఏమైనా ఉందా? అక్కడ ఏమైనా చేశాడా? ఎవరు చేశారు? అంతా సమరయుడే చేశాడు. 6 లక్షణాలు 7 లక్షణాలు కలిపి ఉంటాయి. గాయాలు కట్టాడు, నూనె పోసాడు, అవి చేశాడు, ఈ చేసి అన్ని చేసి తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడు? పూటకోళ్ళవానికి అప్పగించి అతనికి ఒక మాట చెప్పాడు, నేను వచ్చే వారికి ఇతని మీద పెత్తనం చేయాలన్నాడా? ఇతనిని పరామర్శించు, అంతే. పరామర్శించాలి, పై విచారం చేయాలి, కానీ మంద మీద పెత్తనం చేయకూడదు, ప్రభువులు అయినట్టుగా ఉండకూడదు. అది పేతురు గారు చెప్పిన విషయం. కాబట్టి ఇలాంటి పెద్దలు దేవుని సంఘములో మాదిరిని ఉంచగలరు. 6 మాటలు మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ప్రియులు, రెండవది పనివారు, మూడవది పరిశుద్ధ స్త్రీలు, నాలుగవది పురుషులు, ఐదవది పిల్లలు, ఆరవది పెద్దలు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నవారే దేవుని సంఘములో మాదిరిని ఉంచిపోగలరు. ప్రభువారు గురించి చదివిన మాట మరొకసారి చదువుకుందాం. 21వ వచనం, 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు
మాదిరి ఉంచిపోయెను. ఇలాంటి మాదిరి ఉంచిపోయే విశ్వాసులుగా మనం ఉందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, కొన్ని మాటలు మేము మీ వాక్యలోంచి ఆలోచన చేశాం. ఇవి మా అనుభవాలుగా చేయండి. మీ సంఘములో ఒక మాదిరికరమైన మాదిరి ఉంచిపోయిన నీ కుమారుడు మాదిరి ఉంచిపోయాను అన్నట్లుగా మేము కూడా మాదిరి ఉంచిపోయినట్లుగా ఉంచగలిగిన వారికి మమ్మల్ని ఉంచమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, పేతురు పత్రికలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్న ఈ మాటల సారాంశాన్ని నేను 3 మాటల్లో మీ ముందు పెడతాను. వైఖరిలో యేసుక్రీస్తులాగా, ప్రవర్తనలో స్థిరంగా, బాధ్యతల్లో నమ్మకంగా ఉండేవారు మాదిరికరమైన విశ్వాసులు. వైఖరేమో యేసుప్రభులాగా ఉండాల, ప్రవర్తనలోనేమో స్థిరంగా ఉండాలి. అంటే అటు ఇటు ఊగులాట్లా అట్లా ఉండకుండా బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నవాళ్ళు మాదిరికరమైన విశ్వాసుల్లాగా ఉంటారు. అందుకే ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ వాకింగ్ సెరమన్. ఒక క్రైస్తవుడు నడిచే ప్రసంగం అంట. కాబట్టి మనం ప్రసంగాలు చేసేటప్పుడు నేనైనా మీరైనా ప్రసంగాలు వారానికి 3 సార్లు చేస్తాం. కానీ వారమంతా మనం నడిచే ప్రసంగాల్లాగా లేకపోతే మనందరి ప్రసంగాలు కూడా వేస్టే. కాబట్టి మన ప్రసంగాలు కాలానుగుణంగా ఉండి మాట్లాడేవిగా కాకుండా సర్వకాలాల్లో మాట్లాడేదిగా ఉన్నప్పుడు వాళ్ళు మాదిరికరమైన వారుగా ఉంటారు. సండే స్కూల్ టీచర్స్ అయినా, స్త్రీల మీటింగ్లో వాక్యం చెప్పేవాళ్ళైనా, యూత్ మీటింగ్లో వాక్యం చెప్పేవాళ్ళైనా, బైబిల్ స్టడీలో చెప్పేవాళ్ళైనా, ఆదివారం చెప్పేవాళ్ళైనా, ఎవరైనా కూడా. కాబట్టి మాటల ప్రసంగికులు కార్యక్రమాలను బట్టి మాట్లాడతారు. కానీ మాదిరి ప్రసంగికులు జీవితం అంతా మాట్లాడుతూనే ఉంటారు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినా ఆయన మాదిరి ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. అదే కదా మనం చదువుకున్నాం, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి ఏం మాదిరి, ఏం సాక్ష్యం సంఘస్థులు చెప్పుకుంటారు, అదే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం.